ఆయన ప్రయాణంలో చేస్తూ ప్రార్థన చేస్తాడు, ఇంట్లో ప్రార్థన చేస్తాడు, మందిరంలో ప్రార్థన చేస్తాడు, కనపడ్డలలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది కనపడ్డ ప్రతి వ్యక్తి చూసి ప్రభా ఈ రక్షణ మొదలేదు వీళ్ళ కోసం, ప్రభా ఈ గ్రామం, ఈ మందిరం, ప్రభా ఈ రాష్ట్ర, ఈ దేశం అని కనపడ్డ ప్రతి ఊరు కోసం ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన, ఎప్పుడు అదే ప్రార్థన, అయిన ప్రార్థనే ప్రార్థన, అదే నిత్యం ప్రార్థన చేయడం అంటే. కాబట్టి చూడండి, అంటే పని చేసుకుంటూ కూడా మనం ప్రార్థన, మనం అలాంటి అనుభవం. సరే, ఒక ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కావాలంటే, ఒక స్త్రీ పని చేస్తూ వంట ఇంటి పని చేస్తూ ఉంటుంది. ఆమె ఏం చేస్తుంటే, అయ్యా నెలలో ఎడతెగక నిత్యం ప్రార్థన చేయాలని సతమతం ఉందన్నట్టు అక్కడ వాళ్ళు. ఇది ఎలా వీలు పడుద్ది? నిత్యం ప్రార్థన చేయాలంటే మనం డ్యూటీ చేసుకోవద్దా, వ్యవసాయం చేసుకోవద్దా, పని చేసుకోవద్దా, ఉద్యోగం చేయొద్దా, వ్యాపారం చేయొద్దా, మరి పోషణ లేదా, నిద్రపోవద్దా, ఎట్లాగంటే అప్పుడు అయ్యా ఆమె చెప్పిందంట, అయ్యా నిత్యం ప్రార్థన చేయడం అంటే నేను పొద్దున్నే లేవగానే దేవుని ప్రార్థన చేస్తాను, నేను పని చేసుకుంటే అంట్లు దోముతూ కూడా ప్రభువా నా జీవితంలో కూడా ఈ అంట్లు దోముతున్నాను కదా, మసి గసి ఎక్కడుందో నా హృదయంలో నన్ను తోమయ్యా అని ప్రార్థన చేసుకుంటూ అంట్లు దోముతాను, ఊడుస్తా ప్రార్థన చేస్తాను ప్రభా, ఊడ్చుకుంటా నా హృదయంలో కూడా ఎక్కడ దుమ్ము ధూళి వచ్చిందో ప్రభా దులిపేసేది ఊడ్చివేసే ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను, పనిచేస్తాను, బట్టలు ఉతుకుతా ప్రార్థన చేస్తాను ప్రభా, నా జీవితంలో కూడా ఎక్కడ మురికుందో మలినం ఉందో ఈ బట్టలు నన్ను శుభ్రపరిచాయని ప్రార్థన చేసుకుంటా ఉంటాను అన్నది. ఎగ్జాంపుల్, ఉదాహరణకి అర్థమైందా? అంటే ఎల్లప్పుడూ మనం ప్రేయర్ఫుల్గా మనం ఉండాలి. అది మన మనసు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నట్లుగా, మనసులో ప్రయాణం చేస్తున్నా, నడుస్తున్నా, ఇంట్లో ఉన్న బయట ఎక్కడ ప్రార్థన, అలాంటి ప్రార్థన, నిత్యము ప్రార్థన అంటే అలాగా దేవుని మీద. చూడండి ఇక్కడ మనం సరే ప్రార్థన విషయంలో ఆసక్తి, చివరిగా మనం చూస్తే ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఆసక్తి విషయం మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. అంటే ప్రభువుని సేవించే విషయంలో, లేదా ఆయన పరిచర్య చేసే విషయంలో, దేవుని బిడలంగా, విశ్వాసులంగా, పరిచారకులంగా, సేవకులుగా మనందరం కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరము ఆయన పరిచర్య చేసే విషయంలో, ఆయన పని చేసే విషయంలో కూడా మనకు ఆసక్తి కావాలి. ఆయన సేవించట్లో ఆసక్తితో మనం ప్రభు పరిచర్య చేయాలి, ఆసక్తితో సేవ చేయాలి. అందుకే కదా దున్నువాడు, విత్తనాలు వేసేవాడు, అలాగనే పంటను కళ్ళం తొక్కించేవాడు ఏం చేస్తాడంటే, పంట తొక్కించేవారు ఆ పంటను పొందుకుంటామని ఆసక్తితో కళ్ళం తొక్కాలంట. ఆసక్తితో కళ్ళం అంటే, అది ఆసక్తితో కళ్ళం అంటే భౌతికమైన విషయం కాదు, ఆత్మీయ ఇక్కడ రాయబడింది. అంటే ఆత్మీయమైన కళ్ళం, ఆత్మీయమైన పంట, ఆత్మలు అంటే దేవుని బిడ్డలుగా మనం కూడా, విశ్వాసం కూడా మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఆత్మల రక్షణ కొరకు మనం కూడా ప్రయాసపడాలి. ఒక ఆత్మ రక్షించామంటే అది నీకు పంట, నీకు ఫలితం వస్తుంది. నువ్వు కూడా ఆత్మల పంట కోసినట్టే. అంటే నువ్వు ఒక ఆత్మ రక్షించినావంటే ఆత్మ నీకు ప్రతిఫలం ఉంది, నీకు పరలోకం దేవుని దగ్గర. కాబట్టి మనం దున్నువాడు, విత్తనాలు విత్తువాడు, లేదా కళ్ళం తొక్కించేవాడు ఆశతో త్రొక్కించాలి. ఎందుకో ఫలితం వస్తుందని కదా. ఇప్పుడు పంటకు వస్తున్న ఆశ ఏంటి? ధాన్యం ఇంటికి వస్తుంది, ఆ పత్తి, మిర్చి, ధాన్యం వస్తుంది, దానితో ఆశతో దానికోసం పనిచేస్తాడు. మనం కూడా ఎలాంటి ఆశ అంటే, ఎలాగ దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, భూమి మీద మనకి ఇస్తాడు, మరి ముఖ్యంగా పరలోకం ఇస్తాడు అని ఆశతోటి మనం పరిచర్య చేయాలి. ఆసక్తితో మనం దేవుని పనిలో, మనం దేవుని ఇంట్లో పరిచారకులంగా, దేవుని బిడ్డలకు, విశ్వాసం మనం పనిచేయాలి. అంటే పరిచర్యలో లేదా దేవుని సేవలో. కాబట్టి ఇలాగ మనము ఆసక్తి, ఒక మాట చివరిగా ఉంది, 1 కొరింథీ 15:50 అక్కడ ఉంది కదా, మీ ప్రయాస ప్రభువుని వ్యర్థం కాదని, ప్రభు కార్యం ఎప్పటికీ ఆసక్తి లేవండి. అంటే ప్రభు కార్యాల కొరకైన ఆసక్తి కదా, ప్రభు కార్యాల కొరకు మన ఆసక్తి కలిగి ఉండాలి ఎల్లప్పుడు కూడా. అది ప్రార్థన కార్యమా, సువార్త కార్యమా, మీటింగా, ప్రార్థన, లేదా దేవుని ఇంట్లో ఏదైనా మందిర పరిచర్యలు జరుగుతున్నాయా, చిన్న బిడ్డల కార్యం, ఈబేస పరిచర్య, అది ఏదైనా సరే అది ప్రభు కార్యాలు కనుక, ప్రభు కార్యాలు కదా. అందుకే ఏమన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా, యేసుప్రభు అంటాడు. కాబట్టి తండ్రి పనుల మీద పౌలు గారు అంటాడు, అవసరమైతే నా ప్రాణం ఏదంట, నేను బంధించబడ్డాను కాదు, అవసరమైతే నా ప్రాణం ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాడు. అయ్యా నువ్వు వెళితే బంధించబడతావా అంటే, లేదు నేను బంధించబడ్డానికి కాదు, అవసరమైతే ప్రాణం ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు పౌలు గారు. అంటే చూడండి, దేవుని కార్యాల కొరకు ఎంత ఆసక్తి చూడండి. కనుక పౌలు గారు అకుల ప్రిస్కులు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. రోమపత్రిక 16వ అధ్యాయం వాళ్ళ పరిచర్య జాబితా ఉంటుంది. వాళ్ళందరూ కూడా దేవుని కార్యాల కొరకు. ఫస్ట్ వ్యక్తి పేరేంటి? పీబే. ఆమెకు నాకు ఎంతో సహాయపడింది, ఆమెకు మీరు కూడా సహాయం చేయండి అని అంటాడు. అంటే మనం ఎప్పుడైతే పని చేస్తామో మనకు తిరిగి రిటర్న్ ప్రతిఫలం వస్తుంది, అది దాని అర్థం. ఆమె నాకు ఎంతో సహాయం చేస్తుంది, మీరు కూడా సహాయం చేయండి, చేర్చుకుని ఆమెను అంటాడు. సిఫారసు లెటర్ రాస్తాడు రోమ 16వ అధ్యాయంలో పీబే గురించి. అంటే చూడండి, దేవుని బిడ్డలంగా మనం చేసిన దానికి ఎప్పుడు పోదు, ప్రతిఫలం వస్తుంది, రిటర్న్ వస్తుంది మనకి అని గుర్తుపెట్టుకోవాలి. సహాయం చేసామా, సహాయం వస్తుంది మనకి. దేవుని పని చేసామా, ఆయన మన పని చేస్తాడు. దేవునికి మనం ఇచ్చామా, ప్రభు మనకి ఇస్తాడు. అంటే ఆత్మీయంగా, మరి ముఖ్యంగా భౌతిక విషయాలు కాదు, పరలోక విషయాల్లో కనుక, దేవుని పని విషయాలు, ఆత్మీయ విషయాలు. కాబట్టి గమనించండి, ఇలాగ దేవుని ప్రజలంగా ఈ విషయాలు ఒకసారి చెప్పండి, గుర్తిస్తున్నాం ఏ విషయాల్లో? ఒకటి దేవాసక్తి, అంటే దేవుని గురించిన ఆసక్తి. అన్ని విషయాల కంటే దేవుడు అంటే ఎక్కువగా ఆసక్తి కూడా మనకు ఉండాలి.
ఏంటమ్మా చెప్పండి? చదువు కంటే కూడా విన్నావా కీర్తన? ఆ, చదువు కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే చేయండి, చదవండి, మంచిదే. దానికంటే కూడా ఎక్కువ ఏ ఆసక్తి ఉండాలా? ఎవరికి మీద ఆసక్తి ఉండాలా? దేవుడి కొరకు ఆసక్తి. రెండోది ఏ విషయంలో? నీ ఇంటిని గురించి, అంటే దేవుని మందిరం కొరకు ఆసక్తి. మూడోది వాక్యం కొరకైన ఆసక్తి. నెంబర్ 4 ప్రార్థన కొరకు ఆసక్తి. నెంబర్ 5 ఆయన పరిచర్య కొరకైన సేవ కొరకు ఆసక్తి. నెంబర్ 5 6 దేవుని కార్యాల కొరకు ఆసక్తి. కనుక మనం ఇలాగ ఆసక్తి కలిగి ఉంటే ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుని బిడ్డలంగా ఆసక్తిని తుదమట్టు వరకు మనం ఏం చేయాలి? కనపరచాలి. మనలో ఆసక్తి కనబడుతుందా? మంచిది. ఈ ఆసక్తి మనం వృద్ధి చేసుకుందాం. అది తుది వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు మనం మన జీవిత యాత్ర ముగించేంత వరకు కూడా ఈ యొక్క ఆసక్తిని కనబడుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనకి ఏం తెలియపరుస్తుంది? ఇదిగో ఈ సంగతులు, కనబరిచే సంగతులు ఇవి త్వరలో సంభవించాయి అని అప్పుడు చెప్పాడు యోహాను గారు. ఎప్పుడు? మొదటి శతాబ్దం సుమారు 95, 96 రాయబడింది ఈ యోహాను ప్రకటన గ్రంథం. మొదటి శతాబ్దం ఏడి 95, 96లో రాయబడింది. అప్పుడు చెప్తే సంభవించాలి, ఇప్పుడు సంభవిస్తున్నాయి. అప్పుడు యోహాను గారు చెప్పాడు, ఇప్పుడు ఏమవుతున్నాయి? ఇప్పుడు ఆ సంగతులు సంభవిస్తాయి, అంటే జరుగుతున్నాయి. ఇప్పుడు